హే గాయ్స్ వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంచన. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. వర్షం అయితే మార్నింగ్ నుంచి పడుతుంది. ఈ వర్షం ఏంటో తెలియదు కానీ అంటే 7 to 10 వరకు ఫుల్ వర్షం పడుతుంది మార్నింగ్. ఇంకా అది చెప్పలేనంత వర్షం పడుతుంది. మా డాడీ వాళ్ళకి వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, పిల్లలకి స్కూల్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ వర్షాన్ని చూసి స్కూల్స్కి హాలిడేస్ ఇస్తున్నారు. ఒక 1 అవర్ తర్వాత మొత్తం వర్షమే లేకుండా అయిపోతుంది. అసలు మధ్యాహ్నం టైంలో పడితే ఎవ్వరికి ఇబ్బంది ఉండదండి. ఫుల్ మార్నింగ్ టైంలో మా డాడీ చాలా అంటే ఇంట్లో ఒకరు ఉంటే తెలుస్తుంది. మనకు ఇంట్లో ఇప్పుడు చిన్నపిల్లలు ఎవ్వరు లేరు కాబట్టి స్కూల్కి అదంతా మాకు తెలియదు కదా. కానీ మా డాడీ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ఏంటో మాకు తెలుస్తుంది. సో ఈరోజు అయితే చామగడ్డ కర్రీ వేసుకున్నాం. ఎంత బాగా కుదిరిందంటే నేను ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేశాను. కృష్ణవేణి నాగిని యూట్యూబ్ ఛానల్లో ఆ అమ్మ చేసింది. చాలా చాలా టేస్టీగా ఉండిందండి. ఆమెలాగా నేను ట్రై చేశాను. సూపర్గా వచ్చింది. సో మీరు కూడా వెళ్ళి చూడండి. నాకైతే భలే నచ్చేసాయి. ఆవిడ వంటలైనా, ఆవిడ చేసే చేష్టలైనా అంటే తింటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో కంకి ఒలుచుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది వెదరు. కొంచెం ఫ్రై చేసుకొని తింటే మాకు చాలా ఇష్టము. ఇంకా వ్లాగ్ అయితే మెల్లగా కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట. కర్రీ అయితే ఇక రెడీ అయిపోవడానికి వచ్చేసింది. ఇంకా తినేసేయడమే. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఆ రోజు మార్నింగే దేవుళ్ళకైతే దీపాలు పెట్టేసాము. దీపాలు పెట్టిన తర్వాత లైట్ అనేది ఆఫ్లో ఉండాలంట. ఇలా దీపాల వెలుగుల్లో మంచిగా కనిపిస్తుంది. అండ్ దేవుడికి కూడా ఇష్టం అంట దీపాల వెలుగుల్లో ఉండడం అంటే, లైట్ కంటే కూడా. ఇంకా పెట్టేసిన తర్వాత చెప్పాను కదా, చామగడ్డ పులుసు చేసుకున్నాము. చాలా చాలా బాగా కుదిరిందండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అమ్మ చేసినట్టే చేసాము. ఇంత బాగుంటుంది అనేసి మేము అనుకోలేదు. మేము ప్రీవియస్గా 1-2 ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు బెండకాయ కొంచెం ఉంటుంది కదా, జిగట అంత బాగుండదు కదా. సో అలా అనిపించింది, ఏంటి ఇంత బాగాలేదు మేము అనుకున్నాము. అంటే మేము ఫస్ట్ ఉడకబెట్టామన్నమాట. సో ఉడకబెట్టి చేస్తే అంత టేస్ట్ రాలేదు. ఇట్లా డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసి చేసామన్నమాట. చాలా బాగుండింది. ఇంకా వేడి వేడి అన్నం పెట్టుకొని పులుసు వేసుకొని తింటున్నాను. ఇలాంటి పులుసు కర్రీస్ నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. మేము నెక్స్ట్ డే కూడా తిన్నాము. చాలా చాలా బాగా కుదిరింది. అసలు నాకైతే బాగా నచ్చింది. సో ఎప్పుడు తెచ్చుకోవాలనేసి అనుకుంటాం. మార్కెట్ వెళ్ళినప్పుడల్లా ఇది అసలు ఏంటి చామగడ్డ టేస్టే ఉండదు, చాలామంది తీసుకుంటారు అనేసి అనుకునేదాన్ని. కానీ నాకు తెలిసింది ఇప్పుడు కొంచెం అంటే వండే దాంట్లో ఉంటుంది కదా ఏదైనా అనిపించింది. నాకే కాదు, మా అక్కకు మా అమ్మకు కూడా నచ్చింది. మా డాడీ అయితే ఇట్లా చింతపండు వేసింది ఎక్కువ తినడు, మేమే తింటాం ఇష్టంగా. సో చాలా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి ఇలా. సో నెక్స్ట్ అయితే కంకి ఉంటాయి కదా, ఇవైతే ఒలుచుకొని ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాము. వర్షం పడుతుంది బయట. ఈ వర్షంలో వేడిగా తింటే బాగుంటుంది కదా అనేసి ఇంకా చేసుకున్నాం అనమాట. మేమైతే ఒక ఉప్పు ఒకటే యాడ్ చేస్తాము. కొంతమంది అయితే కారం కూడా యాడ్ చేస్తారు. అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒకప్పుడు అయితే నాకు కంకి కాల్చిందంటే ఇష్టం ఉండేది. కానీ ఈ మధ్యలో ఇక 1 మంత్ అవుతుంది అనుకుంటా, ఈ 1 మంత్ నుండి ఫ్రైయే తినాలనేసి అనుకుంటున్నాను. అంటే ఆ ఉప్పు ఫ్లేవర్ తాకి కొంచెం ఆయిల్లో వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఎమ్మీగా నా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా అమ్మకు నాకు చాలా చాలా ఇష్టము. మా అక్క అయితే అస్సలు తినది. మా అక్క అయితే స్వీట్ కార్న్ లవర్ అనమాట. తను స్వీట్ కార్న్ చాలా చాలా ఇష్టంగా తింటుంది. మేమైతే కంకి నార్మల్ ఉంటుంది కదా, మాకు ఆ కంకి ఇష్టం, అక్కకేమో స్వీట్ కార్న్ ఇష్టం అనమాట. సో ఇంకా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. వర్షం పడేటప్పుడు ఏది వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అది స్వీట్ అయినా కానివ్వండి, అంటే లైక్ సేమియా అయినా, వేడి గులాబ్ జామున్ అయినా, అంటే వేడిగా ఉంటే సరిపోతుంది. అది స్వీట్ అయినా, హాట్ అయినా, డ్రింక్ అయినా, చాయ్ అయినా ఇంకా అట్లా అనమాట. ఇంకా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో పాలు పోసేసుకొని ఇంకా అందులోకి బ్రెడ్ తింటున్నాను అనమాట. ఆయిల్ పెట్టుకున్నాను. చాలా డేస్ తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. సో ఆయిల్ పెట్టుకుంటే నాకు ఫుల్ నిద్ర పడుతుందండి. ఒకప్పుడు అయితే హెడేక్ వచ్చేది. ఇప్పుడైతే నార్మల్గా నేను 7కి లేస్తాను అనుకోండి, 9 వరకు పడుకుంటాను. ఫుల్ నాకు ఆయిల్ పెట్టుకున్నా, కళ్ళకి కాటుక పెట్టుకున్నా చాలా నిద్ర పడుతుంది. మత్తుగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా నిద్ర పట్టని
పడుకునే టైంలో ఇట్లా ఆయిల్ అయినా ఘాటుకైనా పెట్టుకుంటూ ఉంటాను మంచిగా నిద్రపోవడానికి. అదొక అలవాటు. ఇది ఒకటి ఉండాలన్నమాట మనకు. అంటే ఇది చేస్తే ఇట్లా అవుతుంది అన్న ఒక ఉండాలి. అందుకనేసి నేను ఇంకా ఇట్లా చేస్తూ ఉంటాను. ఇంకా బ్రౌన్ బ్రెడ్ అయితే పాలల్లో వేసుకొని తింటున్నాను అనమాట. పాలల్లో అంటే వీలైతే డ్రై ఫ్రూట్స్ తింటాను, ఆకలి అయినప్పుడు ఇట్లా బ్రెడ్ తింటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అయితే నేను ఇక్కడ కంటిన్యూ చేసేస్తున్నాను. మార్నింగే హెయిర్ అంతా ఆయిల్ పెట్టుకున్నాను కదా, దానికి ఏమన్నా పెట్టుకుందాం, చాలా థిన్ అయిపోతుంది, ఫుల్ ఊడిపోతుంది అనేసి మందారాకు ఉంటుంది కదా, అది మిక్సీ పట్టేసుకొని మా ఫ్రెండ్ ఉంది, అది ఇంకా రాస్తుంది అనమాట. మంచిగా అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉంచుకుంటే మంచిగా ఉంటుంది అనేసి ఇంకా చేస్తున్నాను. ఎర్ర ఉల్లిపాయలు అండ్ కరివేపాకు ఇవి మిక్సీ పట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ మధ్యలో అయితే కొంచెం హెయిర్ కేర్ తీసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను. అస్సలు హెయిర్ మీద ఇంట్రెస్టే లేకుండా పోతుంది. చెప్పాలంటే ఏది పట్టించుకోకపోకున్నా హెయిర్ అయితే ఖచ్చితంగా పట్టించుకోవాలి, లేకపోతే మొత్తం గుండె ఉంటుంది. చాలా థిన్ అయిపోయింది. కొంచెం ఇక ఈ కేర్ తీసుకోకపోతే నడవదు అనేసి ఇవన్నీ పెట్టుకుంటున్నాను అన్నమాట. మంచిగా స్నానం చేసేసాను పెట్టుకొని. ఇక్కడైతే వర్షం చూసారా, ఫుల్ పడుతుంది, మామూలుగా పడట్లేదు అనమాట. నేను వర్షం తగ్గిన తర్వాత బయటకు వచ్చాను. మొబైల్ పట్టుకొని అయితే బయటకు వచ్చాను, కానీ మొత్తం ఫోన్ మీద అట్లా పడుతున్నాయి చినుకులు అనేసి ఇంకా నేను ఎక్కువగా తీయలేదు. దూరం నుండే ఈ క్లిప్పింగ్స్ అయితే తీసాను అన్నమాట. సో పడితే చాలా బాగా పడుతుంది, లేకపోతే పడట్లేదు అనమాట. చిన్న చినుకులు అయితే చాలా తగ్గిపోయింది. మార్నింగ్ చెప్పాను కదా 7 to 10 వరకు అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఆ టైంలో పడేయడం అంటే చాలా ఇబ్బంది. ఎవరు ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ టైమింగ్ కదండి, చాలా ఇబ్బంది పడుతుంటారు. పిల్లలకు కూడా ఇంకా ఎంతైనా చిరాకే అనిపిస్తుంది వర్షంలో. ఈ సీజన్ అయితే సీతాఫల సీజన్ అయితే అస్సలు కాదు. సో కాకపోయినా కూడా మనకు చాలా విచిత్రాలు జరిగిపోతున్నాయి కదా, వెదర్లో అయినా, క్లైమేట్లో అయినా, సీజనల్ ఫ్రూట్స్లో అయినా, అన్నిట్లలో. మాకు తెలిసిన వాళ్ళు ఈ సీతాఫలం ఇచ్చారు, వాళ్ళకి చెట్టుకి అయితే కాసాయంట. అందులో నేనొకటి అక్క ఒకటి తిందామనేసి తినేసాము కూడా ఆల్రెడీ. అంత మంచిగా పండింది. ఇక్కడ మా లిన్సీ పాప చూసారా, రిషి బాబుని ఎలా చేస్తుందో, తన కోపం వచ్చిందంట. అక్కడ కూర్చున్నా దాని మీద నేనే కూర్చుంటా, లే అంటే రిషి లేవట్లేదు. ఇంకా ఫుల్ కొట్టేస్తుంది. ఫుల్ నవ్వుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్లో నా నవ్వే ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే నేను డైరెక్ట్ ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఎంత చేసినా అస్సలు ఆగట్లేదు. నేను కూడా చెప్పాను, అక్క కూడా చెప్పినా కూడా ఎంత చేసినా ఆగట్లేదు. ఇంకా వాళ్ళిద్దరికి టామ్ అండ్ జెర్రీస్ అనమాట. ఇక అక్కడ నుంచి అయితే లేచి వేరే కాడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి కూడా లేపుతుంది. ఇంకా ఈ చిన్న సరదాగా అనిపించింది మాకు. ఇంకా వాళ్ళ మమ్మీ లేదు కాబట్టి మళ్ళీ ఇన్సి పాపకి ఫ్రీడమ్ వచ్చిందనమాట. సో ఇక్కడైతే ఎంత చేసినా ఆగట్లేదండి, భలే అల్లరి చేసింది ఆ రోజు అయితే. ఇంకా రిషి అయితే పాపం కంట్రోల్ చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ బిర్యానీ చేసుకోవాలనిపించింది. ఇంకా అప్పటికప్పుడే చికెన్ రెడీ చేసుకొని స్టార్ట్ చేసామన్నమాట ప్రాసెస్. ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి బిర్యానీ అంటే, అంతేం లేదు. మనకి ఒక్కసారి వస్తే, మనకు ఒక్కసారి అలవాటు అయితే ఈజీ అనిపిస్తుంది ఏదైనా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మో ఇంత జర్నీయా, ఇంతనా అని భయం వేస్తుంది. కానీ మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటే ఆ దూరం దగ్గర అనిపిస్తుంది, అది కూడా భయం పోతుంది అనమాట. అంతే ఏదైనా ఫస్ట్ సారి అట్లనే ఉంటుంది. ఇంకా నాకైతే అలవాటు అయిపోయింది చికెన్ బిర్యానీ చేయడం అయితే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, అండ్ టైం కూడా అంతేం పట్టదు చికెన్ బిర్యానీకి మటన్తో కంపేర్ చేస్తే. ఇక్కడైతే చికెన్ అప్పటికప్పుడు తెచ్చుకున్నాం కాబట్టి మ్యారినేట్ చేయట్లేదు, కానీ మసాలాలు అయితే ఇప్పుడు అందులో పట్టేస్తున్నాం అనమాట అంతే. ఎందుకంటే మ్యారినేట్ చేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది, ఫ్రెష్ చికెన్ కాబట్టి. ఒకవేళ ముందు రోజు చికెన్ అయినా అట్లాంటిదా కొంచెం టేస్ట్ పోతుంది. ఇక్కడ నేను కొన్ని పీసెస్ అయితే తీస్తున్నాను అనమాట. మా డాడీకి ఇట్లాంటి బిర్యానీలు అయినా, బగారా రైస్లు అయినా అస్సలు నచ్చవు. ఎక్కువగా స్పైసెస్ వేస్తాం కదా, ఆయన తినలేడు. కానీ చెప్పాలంటే మా డాడీ పీసెస్ కూడా తినడు. ఆయనకు కొంచెం వాటర్ ఎక్కువ పోసి, అంటే చారు చేస్తే ఇష్టం అనమాట. చికెన్ సూప్ అంటే ఇష్టము. సో అందుకోసం ఒక 2-3 పీసులు తీసి ఆయన కోసం ఇంకా సూప్ లాగా చేసేసాను. ఇంకా ఆ రోజు అయితే నా బిర్యానీలోకే మొత్తం అల్లం అయిపోయింది, ఇంకా మసాలా కూడా అయిపోయింది అనమాట. అవి లేకుండా చేశాను. అస్సలు
అస్సలు బాగా కుదరలేదు, పాపం అనిపించింది మా డాడీ. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే చేస్తున్నాం కదా, ఏం లేదండి, ఆయిల్లో ఫస్ట్ మనము అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి సంబంధించినవి లవంగాలు, ఇలాచీలు, చెక్క, షాజీరా, ఇంకా బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవి ఆయిల్లో చిటపడ ఆడిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యారినేట్ చేసాం కదా, ఈ మ్యారినేషన్లో చికెన్ తీసుకున్నాము. చికెన్ తర్వాత కారం, పసుపు, ఉప్పు, మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. నేను మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేయట్లేదు, అంటే కొంచెం చికెన్ ఉడికిన తర్వాత యాడ్ చేద్దాం అనేసి అన్నీ వేసాను. ఇక్కడ పెరుగు తీసుకురావడానికి వెళ్ళాను, పెరుగు అయితే వేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్, పెరుగు అనేది ఉంటేనే మనకు చికెన్ బిర్యానీలో గ్రేవీ అనేది మంచిగా వచ్చి అన్నం అంతటికి పడుతుంది అనమాట. ఆయిల్ వాటర్ వేయం కదా, వాటర్ ప్లేస్లో మనం ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నాము. పెరుగు టెక్స్చర్ అనేది మంచి స్మూత్గా ఉంటుంది, మైల్డ్గా తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇక్కడైతే మంచిగా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత ఈ మన ఆనియన్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి యాడ్ చేయడమే, డైరెక్ట్ వేసేసుకొని కొంచెం ఆ చికెన్ అనేది ఉడకాలన్నమాట. మొత్తం ఒక 90% ఉడకాలండి చికెన్. అన్నం వేసిన తర్వాత అంతగానం ఉడకపోయినా ఏం కాదు, కానీ సాఫ్ట్గా ఉంటేనే పీస్ టేస్టీగా ఉంటుంది. మనం హోటల్స్లో తింటాం కదా, రెస్టారెంట్లో రబ్బర్గా అస్సలు బాగోదు. ఇక్కడైతే ఇంకా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే. ఇంకా పక్కకైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాయి, వాటర్లో మనము ఈ స్పైసెస్ అన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. బాస్మతి రైస్ అయితే ముందుగా మేము నానబెట్టుకోలేదు కాబట్టి దాంట్లోకి ఒక 70% ఉడికితే సరిపోతుంది. చాలామంది ఎక్కువ ఉడకబెడతారు, అందుకే కొంచెం రైస్ అనేది విరిగిపోయినట్టు కొంచెం లావుగా ఉంటుంది కదా, అట్లా కాదు, మంచి పొడి పొడిగా సన్నం ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట రైస్. అందుకోసమే మేము ఎక్కువ ఉడకబెట్టలేదు. ఇక్కడ ప్రాసెస్ అయితే మధ్యలో కరెంట్ పోయింది, అసలు ఇంకా కుదరలేదనమాట వీడియో షూట్ చేయడానికి. అందుకోసమే ఇంకా నేనైతే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఏం లేదండి, మనకు ఆ రైస్ అనేది 70% ఉడికిన తర్వాత దీంట్లో పెట్టేసి మనం ఈ లేయర్ పైన వేసేసి ఒక 10-20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలు. మా అమ్మకు ఇలాంటి బిర్యానీలు అంటే నచ్చవు, తను కూడా ఇష్టంగా తినిందంటే ఇంకా బాగా కుదిరింది అనేసి అర్థము. పీస్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా చాలా బాగా కుదిరింది. మేమైతే కుమ్మేసామన్నమాట, ఫుల్గా నచ్చేసింది టేస్ట్. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోవాలి, ఇంట్లో చేస్తేనే మనకు అలవాటు అయిపోతుంది. బయట ఒకసారి కుదరకపోయినా నెక్స్ట్ టైం అయినా చాలా బాగా కుదురుతుంది. సో వీడియో నచ్చితే మీరు ఏం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్.